యవ్వన కాలంలో పుట్టు కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారట. బర్త్డే ఫంక్షన్లకే ఆ వచనాన్ని వాడతారు. ప్రభు నాకు అది తెలియపరచలేదు, వేరేగా తెలియపరచలేదు. ఇది సాధారణంగానే అర్థం ఎలాగొస్తుందంటే, యవ్వన కాలంలో పెళ్లి చేసేసుకొని పుట్టేస్తే పిల్లలు వాళ్ళ బలవంతుని చేతిలో బాణం అంటారు. వాళ్ళ కాదు రప్పించోడా అన్నాడు దేవుడు నన్ను. పుట్టిన పిల్లలు వాళ్ళ బాణాలు అయిపోతాం కాదు. అర్థం ఏంటంటే, యవ్వన కాలంలో నువ్వు ప్రభువులో పుడితే నువ్వే బలవంతుని చేతిలో బాణం అవుతావు. యవ్వన కాలంలో ప్రభువునందు ఎవరు పుడతారో అది అక్కడ నాకు తెలియపరిచింది నేను చెప్తున్నా. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు అంటే నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు కాబట్టి నువ్వు ప్రభువులో పుడితే నువ్వే బలవంతుడైన నా దేవుని చేతిలో బాణాను అవుతావు. మరి మన బలాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? నేను అనుకుంటున్నాను, తమ్ముళ్ళు, మన బలాన్ని ప్రభువుకు ఉపయోగించాలి. మన బలాన్ని ప్రభు సేవకు ఉపయోగించాలి. యవ్వన కాలంలో నువ్వు ప్రభువులో పుడితే నిన్నే బాణంగా వాడుకుంటాడు దేవుడు.